ఈ కేసును ఏ విధంగా తప్పుదారి పట్టించాలి, ఒకసారి ఏఐ వీడియో అని చెప్పేసి, ఆ తర్వాత ఇంకోటని చెప్పేసి, ఆ తర్వాత క్రియేట్ చేశారు, ఏదో నానా హడావిడి చేసినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక జగన్ నివాసానికి నిన్న సింగయ్య కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడికి పిలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా పిలిపించుకుంటారు? చట్ట ప్రకారం ఎట్లా సాధ్యం? ఇది మనం చూస్తూ ఉన్నాం. సింగయ్య కుటుంబ సభ్యులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకున్నారు. ఎందుకంటే గతంలో మనం చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఇష్యూ, అంటే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే జరిగిందో, ఒక మహిళ చనిపోవడం, ఆ తర్వాత ఒక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత చాలామంది కూడా కామెంట్ చేశారు, ఎందుకు మరి అక్కడికి వెళ్ళి కలవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో అప్పుడు మనకు చర్చ జరిగినటువంటి అంశం, కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. అదే చెప్పారు అల్లు అర్జున్ అడ్వకేట్స్ కావచ్చు, ఆయన కావచ్చు, చెప్పింది ఇది జరిగింది, సో మా మీద కేసు నడుస్తోంది, మేము దాంట్లో మా పైన సెక్షన్లు పెట్టి కేసు ఉంది కాబట్టి మేము బాధిత కుటుంబాన్ని కలవడానికి లేదు కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకొని కలుస్తాము అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ తీసుకున్నారా? అదొకటి. ఆ తర్వాత ఈ బాధిత కుటుంబం జగన్మోహన్ రెడ్డిని ఈ 15 రోజుల తర్వాత ఎట్లా కలిసింది? అదొకటి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఇప్పుడు 15 రోజుల తర్వాత సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తా ఉన్నారు. తను, మా భర్తకు పైననే గాయాలున్నాయి, ఎలా చనిపోయారో తెలియదు, మా ఇంటికి ఒక 50 మంది వచ్చారు, వాళ్ళందరినీ లోకేష్ పంపించాడు అని ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్యాలెస్లో గుట్టు, ఇదే ఈ గుట్టు బయటపడింది. సో పూర్తిగా ఏం బ్రీఫ్ చేశారు ఆమెకి? సో లోకేష్ గారే ఇది చేయించారు, లోకేష్ గారే 50 మందిని, అంటే 50 మందిని తన దగ్గరికి పంపించి బెదిరించి సంతకాలు పెట్టించి కేసు పెట్టించారనేది ఈ ప్యాలెస్ పెద్దలు ఆమెకు బ్రీఫ్ చేసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఆమె బయటకు వచ్చేసి అదే విషయాన్ని చెప్పింది. 50 మంది నా దగ్గరకు వచ్చారు, మా ఇంటికి నాతో సంతకాలు చేయించారు, మేము లోకేష్ మనుషులమని చెప్పారు. మరి ఇంతకాలం ఏమైంది? ఇంతకాలం ఎందుకు చెప్పలేదు తను? ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ ప్యాలెస్లో, ఆ తర్వాత బయటకు వచ్చి 4-5 వాళ్ళ అనుకూల మీడియాను పెట్టుకొని, ముఖ్యంగా రోత పత్రికను పెట్టుకొని ఎందుకు ఈ విషయం ఇప్పుడు చెప్పింది? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశారు? ఇది కూడా, దీనిపైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు కావాలి. ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని ఏటుగా పెట్టినటువంటి వ్యక్తిని బాధిత కుటుంబం కలవకూడదు. ఇదొక తప్పు. పిలిపించుకున్నారు వీళ్ళు, వాళ్ళు వచ్చి కలవలేదు, వీళ్ళు పిలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ పిలిపించుకుంది, అదొకటి. ఆ తర్వాత గతంలో 10 లక్షల రూపాయలు కూడా వీళ్ళు బాధిత కుటుంబానికి ఇచ్చారు. నిజంగా ఈ కేసు నడుస్తున్నటువంటి సమయంలో, అంటే కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో కూడా ఈ బాధిత కుటుంబానికి డబ్బు కూడా ఇవ్వద్దు. సో కోర్టు పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు. సో ఇట్లా జరిగింది, ఎవరికి ఇన్ఫామ్ చేశారు? ఒకవేళ ఇద్దామని అనుకుంటే కోర్టుకి ఏమైనా చెప్పారా? ఇట్లా చనిపోయాడు కాబట్టి సో మేము డబ్బులు ఇస్తున్నాము అని చెప్పేసి, లేదా ఏమైనా పోలీసులకు ఏమైనా ఇన్ఫామ్ చేశారా? లేదు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చారు. సో అక్కడ మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు, అక్కడ కుదరలేదు. ఆ తర్వాత ఈ 15 రోజుల తర్వాత ఇప్పుడు పిలిపించుకొని చెప్తా ఉన్నారు. అట్లాగే ఆ రోత పత్రికలో చాలా ప్రశ్నలు, నిజంగా చెప్పాలంటే చదువుకోవాలి, లేదంటే చదువుకున్న వాళ్ళని ఏదైనా అడగాలి, ఆ తర్వాత మీడియా ముందు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనే చర్చ. ఎందుకంటే ఏం చెప్తున్నారు, ఈ అక్కడ ఉన్నటువంటి పంచనామా రిపోర్ట్లో పూర్తిగా గాయాలు, లేదనంటే చీలుడు గాయం, దోపుడు గాయం ఇట్లాంటివే ఉన్నాయి, ఎక్కడ కూడా పెద్దగా గాయాలైన సందర్భం దాంట్లో పంచనామాలో లేదు అని పెద్ద పెద్ద స్క్రీన్లలో వేసుకొని హడావిడి చేస్తున్నారు రోత పత్రికలో. నిజంగా చదువుకున్న వాళ్ళను, లేదంటే ఎవరైనా తెలిసిన పోలీసులను, లేదంటే ఎవరినైనా కానీ తెలిసిన దీనికి సంబంధించిన వాళ్ళని అడిగితే బాగుంటుంది. పంచనామా అనేది ప్రాథమికంగా అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఏముంది, ఎట్లా ఉంది, సిచ్యువేషన్ ఏంటిది అనేది పోలీసులు రాసుకునేది. సో దాంట్లో ఈ సింగయ్యకు ఎక్కడ కూడా పెద్దగా బలమైన గాయాలు పైన కనిపించలేదు. అంటే గీసుకుపోయినట్టుగా, ఏదైతే చీలుడు గాయం, తర్వాత దోపుడు గాయం, స్కిన్ లేసిపోయినట్టుగా ఇట్లాంటి గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి రాశారు. ఇది వీళ్ళు పట్టుకొని, ఇప్పుడు సింగయ్య వాళ్ళ వైఫ్ కూడా చెప్పేది ఎక్కువగా గాయాలు లేవని, ఆ రోత పత్రికలో వాళ్ళు కూడా చెప్పేది ఎక్కువ గాయాలు లేవని. సరే, అయితే ఆ టైర్ ఎక్కిన తర్వాత, టైర్ పైకి వచ్చిన తర్వాత ఈ పైకి ఎక్కుతుంటే ఈ రిప్స్ ఉన్నటువంటి బోన్ కట్ అయిపోయి విరిగిపోయి లంగ్స్ కుచ్చుకుంది అనేది పూర్తిగా, దాని ద్వారా ఆయనకు ఇంటర్నల్గా బ్లీడింగ్, తర్వాత ఇబ్బంది కలిగి ఆయన చనిపోయారు. బయటకు కనిపించలేదు అవన్నీ కూడా. అట్లాగే ఎక్కడ బ్లడ్ లేదు, అంబులెన్స్ దిగిన తర్వాత బ్లడ్ కనబడతా ఉంది అని అంటే, ఈ చీలుడు గాయాలు, దోపుడు గాయాలకు స్కిన్ రఫ్ అయిన తర్వాత
బ్లడ్ మెల్లిగా వస్తుంటుంది. ఆ తర్వాత వీళ్లను ఆ అంబులెన్స్లో తీసుకెళ్లిపోయిన తర్వాత అప్పుడు బ్లడ్ మరకలు అన్నీ కూడా ఆయన వేసుకున్న వైట్ షర్ట్ పైన కనిపించడం జరిగింది. సో ఇదంతా కూడా అంబులెన్స్లో ఏదో జరిగిపోయింది, అంబులెన్స్లో చంపేశారు. ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టం సమయంలో కూడా అక్కడికి, లేదంటే ఈ పంచనామా చేసేటప్పుడు కూడా డిఎస్పీ స్థాయి వ్యక్తులు వచ్చారు అక్కడికంటే వస్తారు. ఎందుకంటే అవతల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అవతల ఎవరి కారు కింద పడింది అని చూస్తున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అంత పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది. ఎవరి కాన్వాయ్ దగ్గర జరిగింది, ఎవరి ర్యాలీలో, అంటే ర్యాలీ పర్మిషన్ లేదు, ఎక్కడ జరిగింది, కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా వస్తారు, పోలీసులు వస్తారు. సో వేరే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, ఆయన బ్యాచ్ గురించి తెలుసు కాబట్టి సో ఏం చేస్తారు అనే దాని మీద ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. సో ఈ విధంగా వచ్చారు. దాన్ని కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే లోకేష్ గారి మీద నెట్టే ప్రయత్నం కూడా మనం క్లియర్గా నిన్న ఆవిడ సింగయ్య భార్య మాట్లాడడం చూసాం. ఎందుకు ఆ ప్యాలెస్ పెద్దలను ప్యాలెస్లో బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం, ఇది ఎవరైనా మిమ్మల్ని బలవంట పెట్టారా, ఎవరైనా కావాలని చేయించారా, ఎవరి పేరు అని అంటే అప్పుడు లోకేష్ గారి మీద అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి అంశానికి ప్రతి కౌంటర్కి రీకౌంటర్ లోకేష్ గారు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక కౌంటర్ ఇస్తే దానికి సరైన సమాధానం చెప్తున్నారు లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా. సో మొన్న ఏదో పరీక్షల గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, విద్యుత్ గురించి ఏది మాట్లాడినా కానీ ఇది కొంచెం తెలుసుకుని మాట్లాడండి అంటూ కూడా గట్టిగా లోకేష్ గారు సమాధానం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. సో ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలో తెలియదు. ఈ విధంగా ఈ మహిళను అడ్డుపెట్టుకొని, సింగయ్య భార్యను అడ్డుపెట్టుకొని ఈమె చేత లోకేష్ పేరు గట్టిగా చెప్పించే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగిన విషయం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా టైరు 4 టన్నులు వెహికల్ ఉంటుంది. సో 4 టన్నుల వెహికల్ టక్కన ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా నెట్టుకుంటూ పోతుందా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ కారు ముందు దాదాపుగా ఒక 50 మంది నిల్చొని ఉన్నారు. చాలామంది నిల్చొని ఉన్నారు, కారు పైన నిల్చొని ఉన్నారు. డ్రైవర్ స్లోగా మూమెంట్ ఉంది. ఆ సమయంలో కారు కింద పడ్డ ఆయనను నెట్టుతూ వెళ్తారు తప్పించి ఆ మూమెంట్ స్పీడ్గా ఉంటే ఎక్కేస్తారు. సో ఇది కూడా తెలియకుండా రోత పత్రికలో మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి, తెలిసిన వాళ్ళైనా అడగాలి కదా. సో ఏం జరిగిందని చూపించాలి కదా. దాంట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఏ వీడియో ఈ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంత క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి. అదేవిధంగా కోర్టుకి ఇంకా ఎందుకు సబ్మిట్ చేయట్లేదు అనే ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నారు. ఎవిడెన్స్ ఉంది కదా, వీడియో ఉంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకా ఎందుకు చూపించట్లేదు అని. అంటే ఈ సర్క్యులేట్ అయినటువంటి వీడియోను కోర్టుకు ఎవిడెన్స్గా ఇస్తే అది చెల్లుబాటు కాదు అనేదైతే నాకు తెలిసినంతవరకు. ఎందుకనంటే ఎవరైతే మొదటగా వీడియో తీస్తారో ఆ వీడియో కోసం పోలీసులు సెర్చ్ చేస్తూ ఉన్నారు, గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లింక్ కూడా లాగే ప్రయత్నం జరుగుతోంది. గూగుల్ టేక్అవుట్లు కావచ్చు, అక్కడ నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళాయి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నారు దానికి సంబంధించిన లింక్. కాబట్టి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచే, ఆయనకు సంబంధించిన వాళ్లే ఉన్నారు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతోంది. ఇది కూడా తెలుసుకోకుండా మరి వీడియో ఉంది కదా, ఇవ్వచ్చు కదా కోర్టుకి అనంటే అది కూడా తెలియదా. ఏదైతే మొదటగా ఈ సర్క్యులేట్